హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు బను మాస్. ఈరోజు వీడియోలో కొత్తగా మన ఛానల్లో కార్ రివ్యూస్ అయితే చేద్దామని స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే ది మోస్ట్ ట్రెండింగ్ కార్ రీసెంట్ టైమ్స్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన టాటా కర్వ్ అండ్ టాటా కర్వ్ ఈవీ, ఈ రెండు కార్లు ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ టాటా కర్వ్ ఫ్రంట్ లుక్ అయితే కంప్లీట్గా ఎస్యూవీ టైప్ లో ఉంటది. ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంటది. ఎదురు ఏమేమి ఇస్తున్నారో ఒకసారి నీట్ గా చూపించేస్తాను. ఫస్ట్ అయితే టాటా లోగో ఇచ్చారు, బ్యాజింగ్ చాలా పెద్దగా ఉంది అండ్ ఫ్రంట్ వచ్చేవరకు మనకి పియానో బ్లాక్ ఫినిష్ తో స్పోర్టీ టైప్ లో క్రోమ్ డిజైన్ అయితే డిజైన్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరాతో పాటు 2 పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఈ కార్ కి ఫ్రంట్ సైడ్ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏమైనా ఉందంటే అది కనెక్టింగ్ డిఆర్ఎల్. ఈ డిఆర్ఎల్ నైట్ టైం అయితే దీని యానిమేషన్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇంకా ఈ కారు ఫ్రంట్ సైడ్ బాటమ్ కిందకి వస్తే మనకి ఫ్రంట్ గ్రిల్ అయితే ఇలా ఉంది. ఇది కూడా సేమ్ పియానో బ్లాక్ ఫినిష్ తో డిఫరెంట్ ప్యాటర్న్ క్రోమ్ డిజైన్స్ అయితే ఇలా అయితే ఉంది. ఇంకా మెయిన్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే హెడ్ ల్యాంప్స్ డిజైన్ అయితే ఇలా ఉన్నాయి. పైన హెడ్ ల్యాంప్స్ అదే ఐ బీమ్ లో బీమ్ కి యూస్ అయ్యింది అండ్ మధ్యలో వచ్చరికి కర్వ్ అని రాసింది. కింద అయితే ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చాడు. దాని కింద స్పోర్టివ్ లెక్కిచ్చి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అదంతా ఏంటంటే ఏరో డైనమిక్ అనమాట, దానికోసం అలా ఇచ్చారు. ఈ టాటా కర్వ్ గురించి కంపెనీ హైలైట్ చేసిన కొన్ని పాయింట్స్ అయితే మీకు చూపిస్తాను. మెయిన్ అయితే సన్ రూఫ్ ఉంది, 6-way పవర్ డ్రైవ్ సీట్ అండ్ గెస్చర్ కంట్రోల్, పవర్ టైల్ గేట్ అండ్ 500 లీటర్స్ బూట్ స్పేస్, 12.3 టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ బై హనుమంటి, మల్టీ ఇంజిన్ ఆప్షన్స్, ఇలాగ చాలానే హైలైట్స్ అయితే ఇవన్నీ పక్కన మెన్షన్ చేశారు. ఇంకా సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే మనకు ఓఆర్విఎమ్స్ ఉన్నాయి, కింద బ్యాక్ కెమెరా ఉంది. ఈ ఓఆర్విఎమ్స్ కి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు, ఇవి కూడా చాలా బాగున్నాయి. యానిమేషన్ నైట్ టైమ్ అండ్ క్లోజ్డ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఇంకా అలా బ్యాక్ సైడ్ కి వస్తే ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వచ్చేవరకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అంటారు, ఇవైతే ఇచ్చారు. ఈ కార్ కి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇంకా మన ఇండియన్ రోడ్స్ లో అయితే ఒక ఆట ఆడేసుకోవచ్చు దీన్ని. ఇంకా టైర్ సైజ్ విషయానికి వస్తే 215/55 R18 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారండి. ఈ టైర్స్ అయితే క్రీడా కన్నా పెద్ద టైర్స్ అండ్ సెల్టాస్ ఉంటాయండి. ఈ టైర్స్ అయితే కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనబడుతుంది, చాలా బాగుంది కదా. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 208 అయితే ఇచ్చారు, చాలా పెద్దగానే ఇచ్చారండి. ఇంకా సైడ్ మడ్ గేర్స్ కి అయితే కూడా పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఒకసారి ఈ కార్ డైమెన్షన్స్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి. దీని లెంత్ వచ్చేవరకే 4.3 మీటర్స్ ఉంటది, విడ్త్ వచ్చేవరకే 1.8 ఉంటది అండ్ హైట్ అయితే 1.63 మీటర్స్ హైట్ అయితే ఉంటది. అండ్ వీల్ బేస్ విషయానికి వస్తే 2.56 మీటర్స్ వీల్ బేస్ అయితే ఉంటది. ఈ కార్ అందం అంతా సైడ్ ప్రొఫైల్ నుండి కనబడతా ఉంటదండి. వేరే కార్స్ కి ఈ కార్ కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేవరకు ఈ కూపే డిజైన్ అనమాట. సైడ్ నుంచి ఒక స్పోర్టివ్ లుక్ అయితే ఉంటది అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటదండి. ఇది కూపే డిజైన్ కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం అప్ కి లేసినట్టు ఇలా భలే ఉంటది అండి. స్పోర్టివ్ లుక్ లో చాలా బాగుంటది. ఇంత పెద్ద బ్యాక్ ఉన్న కార్ కి బ్యాక్ సైడ్ కూడా బూట్ స్పేస్ కూడా అదిరిపోతుంది. 500 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఈ కార్ బ్యాక్ ప్రొఫైల్ అయితే ఇలా అయితే ఉంది. మనకి పైన అయితే షార్ప్ పిన్ యాంటీనా ఉంది అండ్ ఆ టాప్ లో వచ్చేవరకే మనకి డబుల్ సన్ రూఫ్ అయితే ఉంటదండి. సన్ రూఫ్ కూడా చాలా పెద్దగా ఉంటది. ఈ కార్ బ్యాక్ సైడ్ అయితే కర్వ్ అనేసి పెద్దగా రాసి ఉంది అండ్ దాని పైన వచ్చేవరకే టాటా లోగో అయితే ఉంది. దాని కింద అయితే బ్యాక్ సైడ్ రివర్స్ కెమెరా అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఫ్రంట్ లో ఇచ్చినట్టు బ్యాక్ కూడా కంటిన్యూ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటది బ్రేక్స్ వేసినప్పుడు కార్ కి. అసలు మెయిన్ గా ఈ టాటా కార్స్ ఎందుకు చూస్ చేసుకుంటారంటే దీని బిల్డ్ క్వాలిటీ మామూలుగా ఉండదు, ఎక్సలెంట్ గా ఉంటది అనమాట. ఈ టాటా మన ఇండియన్ బ్రాండే, మీకు అందరికి తెలిసిందే. అయితే ఏంటంటే ఈ టాటాలో సేఫ్టీ పరంగా అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. అవి ఇంటీరియర్ గా వెళ్ళినప్పుడు మొత్తం చూపిస్తాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే లెగ్ స్వైప్ గెస్చర్ తో పాటు అండ్ స్కిట్ బెల్ట్లు కూడా ఇచ్చారండి. ఇక్కడ మనం లెగ్ స్వైప్ చేస్తే చాలు టైల్ గేట్ అయితే ఓపెన్ అయ్యింది అండ్ పార్కింగ్ సెన్సార్స్ కూడా 2 ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా స్కిట్ ప్లేట్ సేమ్ ఎలాగే ఉంటుంది, చాలా అట్రాక్టివ్ ఉంది కదా. ప్రెసెంట్ అయితే ఇది మార్కెట్ లో సెల్టాస్ కి క్రీటా కి మంచి పోటీ అయితే ఇస్తుందండి. మనం ఇదే కూపే డిజైన్ ని మాక్సిమం BMW అండ్ బెంచ్ కార్స్ లో అయితే చూడొచ్చు, వాటిలోనే కనబడుతుంది. కానీ ఫస్ట్ టైం మన బడ్జెట్ లో ఇలాంటి కార్స్ లో అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ గ్లాస్ టాప్ లో వచ్చేవరకు మన కెమెరాస్ అయితే ఉంటాయి, అడాస్ ఫంక్షన్ సంబంధించిన కెమెరాస్. ఈ కార్ మనకి 6 కలర్ ఆప్షన్స్ లో అయితే ఉంది. మనం చూస్తుంది అయితే ప్రెసెంట్ రెడ్ కలర్ అనమాట. ఇంకా మనకి డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్స్ కి అయితే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ అయితే ఇవ్వలేదు. ఇంకా ఈ కారు సైడ్ డోర్స్ దగ్గర ప్రొఫైల్ అయితే ఇలా ఉంది అండ్ చుట్టూ వచ్చేవరకే క్రోమ్ డిజైన్ అయితే ఇచ్చారు గ్లాస్ కి. ఇలా క్రోమ్ డిజైన్ ఇష్టం వల్ల మనం దూరం నుండి చూసినప్పుడు చాలా అట్రాక్టివ్ గా అయితే కనబడతా ఉంటది. ఫైనల్లీ ఇప్పుడు దాకా మనం చూసిన వేరియంట్ అయితే డీజిల్ వేరియంట్ అనమాట. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి.
ఈ కార్ బేస్ మోడల్ వచ్చేవరకు మనకి 12,12,000తో స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ అయితే 23,40,000తో ఎండ్ అయింది. దీంట్లో చాలానే వేరియంట్స్ ఉన్నాయండి. మొత్తం కలిపి 34 వేరియంట్స్ అయితే ఉన్నాయి. దీని ఇంజిన్ విషయానికి వస్తే 1199 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు దీని 1497 cc 3 సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో కూడా వస్తుంది. ఇంకా ఈవీ విషయానికి వస్తే ఇది వచ్చేవరకే టాటా కర్వ్ ఈవీ. ఇంటీరియర్ అయితే ఎక్కడ కూడా చేంజ్ ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటది. కానీ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటది. ఒకసారి ఆ డిఫరెన్సెస్ ఏందో కూడా ఒకసారి చూసేద్దాం. ఈ ఈవీ కర్వ్ లో వచ్చేవరకే ఫ్రంట్ గ్రిల్ అయితే చేంజ్ అయిపోతుంది. గ్రిల్ వచ్చేవరకే క్రోమ్ డిజైన్ అంతా స్ట్రైట్ గా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయినట్టే ఉంటది. మొత్తం ఎదురొచ్చేవరకు టాటా లోగో అయితే ఇచ్చారు. ఈ కారు ఫ్రంట్ మెయిన్ హెడ్ ల్యాంప్స్ కూడా సేమ్ సిమిలర్ గా ఉంటాయండి, ఎక్కడ కూడా తేడా ఉండదు. ఓన్లీ ఒక గ్రిల్ ఒకటి చేంజ్ అయ్యింది. ఈవీ కార్ కూడా 5 కలర్ వేరియంట్స్ లో అయితే వస్తుంది. మనం చూస్తుంది బ్లూ కలర్ వేరియంట్ అనమాట. ఇంకా ఈ ఈవీ కార్స్ వచ్చేవరకు మొత్తం బ్యాటరీ మీద రన్ అవుతాయి, అందరికి తెలిసిందే. సైడ్ ప్రొఫైల్ అయితే దీనిది ఎలా ఉంది అండ్ ఫ్రంట్ అయితే చిన్న మనకి స్టోరేజ్ అయితే ఇచ్చాడు. ఇదంతా యూస్ ఏమి ఉండదు, కాకపోతే ఏమన్నా మేజర్గా ఏమన్నా ఇంపార్టెన్స్ థింగ్స్ కానీ ఛార్జింగ్ మిషన్స్ కానీ ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు అంట. సో దానికైతే యూస్ అవుతుంది ఇది ఒకటే. ఈవీ కార్స్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 500 కిలోమీటర్స్ ప్లస్ రేంజ్ అయితే వస్తుంది అనేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ రియల్ టైంలో ఎంత వస్తుందో చూడాలి. అండ్ ఇంకా ఈ ఈవీకి సంబంధించిన ఫ్యూచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ హైలైట్ చేసిన అయితే ఒకసారి చూపిస్తాను. ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ వచ్చేవరకు వాయిస్ అసిస్టెంట్, పానోరామిక్ సన్ రూఫ్ అండ్ లార్జ్ బూట్ స్పేస్, ఇంకా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఆర్కేడ్ ఈవీ యాప్ అండ్ JBL సౌండ్ సిస్టమ్, గెస్చర్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్. దానికి దీనికి అంత వేరియేషన్ అయితే ఏమి ఉండదండి. ఇంటీరియర్ మొత్తం సేమ్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఎక్స్టీరియర్ అయితే మొత్తం చూపిస్తాను. ఎక్స్టీరియర్లో కూడా మెయిన్ సైడ్ ప్రొఫైల్లో మనకి టైర్స్ దగ్గర అయితే డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. అక్కడ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి, ఇక్కడైతే ఈ టైప్ ఆఫ్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. ఇవి కూడా సేమ్ అలాయ్ వీల్స్ ఏనండి. ఇంకా బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ ఓపెన్ చేసి చూస్తే 500 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. పెద్ద పెద్ద ట్రాలీ బ్యాగ్స్ ఒక 4-5 వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. చాలా పెద్దగా ఉందన్నమాట బూట్ స్పేస్ అయితే. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఈ కార్కి. మనకి బ్యాక్ సైడ్ బూట్ స్పేస్లో అయితే మనకి ఇక్కడ కొన్ని తగిలించుకోవడానికి చిన్న చిన్నవి ఇచ్చారండి, హ్యాంగర్స్ లాంటివి ఇచ్చారు. అండ్ లైట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో పాటు బ్యాక్ సైడ్ బూట్ స్పేస్లో మనకి స్పీకర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి, JBLకి సంబంధించింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ కార్ టైల్ గేట్ కూడా సింగిల్ ప్రెస్ బటన్తో మనం క్లోజ్ చేసుకోవచ్చు అండి, అది ఒక ఫ్యూచర్ ప్రొవైడ్ చేశారు. ఇది రేంజ్ రోవర్కి ఇచ్చినట్టుగా డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. ప్రజెంట్ రీసెంట్గా అయితే XUV 700లో కూడా ఇదే టైప్స్ ఆఫ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి డోర్ హ్యాండిల్స్ దగ్గర డోర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంతో పాటు సాఫ్ట్ టచ్ కుషన్ అయితే ఇక్కడ ఉంది హ్యాండ్స్ పెట్టుకోవడానికి. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. లెదర్ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి, చాలా మంచి విషయం. అండ్ ఇక్కడ డోర్స్ చూసారు కదా, 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. మొత్తం JBL సౌండ్ సిస్టమ్ అయితే అద్దరిపోయిందండి. దాదాపుగా 12 స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా పట్టేస్తుంది. ఇంకా వీటితో పాటు డోర్ ఓపెన్ హజార్డ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇంకా సీట్స్ విషయానికి వస్తే వైన్ కలర్ వైప్తో ఇచ్చారు, మంచి వైన్ కలర్ థీమ్తో ఇచ్చారు. ఈ మొత్తం వెంటిలేటెడ్ సీట్స్ అండి, ఇది ఒక మంచి విషయం. సీట్స్ క్వాలిటీ కానీ కుషన్ కానీ అద్దరిపోయింది, చాలా బాగుంది. కూర్చుంటే ఆ ఫీల్ చాలా బాగుందండి. ఈ వెంటిలేటెడ్ సీట్స్ కి 3 స్టేజెస్ ఆఫ్ AC ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇలా వెంటిలేటెడ్ సీట్స్ ఉండడం వల్ల మనకి లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట, ఎలాంటి హీట్ ఇష్యూస్ ఉండవు. చాలా హ్యాపీగా మన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, ఎంత దూరం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ప్యాసింజర్ సైడ్ వచ్చేవరకే గ్లో బాక్స్ విషయానికి వస్తే గ్లో బాక్స్ కూడా పెద్దగానే ఇచ్చాడు. గ్లో బాక్స్ కి చిన్న గ్లో బాక్స్ కూడా చాలా పెద్దగానే ఉంది, చాలా పెద్దగా ఓపెన్ అయింది. ఇంకా కార్ మెయిన్ డాష్ బోర్డ్ అండ్ AC వెంట్స్ డిజైన్ అయితే ఇలా ఉంది. మొత్తం లెదర్ ర్యాఫ్ట్ ఇచ్చాడండి, మొత్తం లెదర్ టైప్ లో ఇచ్చారు డిజైన్ మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేవరకే స్టార్ట్ స్టాప్ పుష్ బటన్ అయితే ఉంది. ప్రజెంట్ ఈ కార్లో అయితే బ్యాటరీ కనెక్షన్ అయితే తప్పించారు. ఒకసారి లాస్ట్లో చూపెడతాను ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆన్ అయితే ఎలా ఉంటుందో లాస్ట్లో చూపెడతాను మీకు. అండ్ ఇది వచ్చేవరకే మాన్యువల్ గేర్ రాడ్ అయితే ఇలా ఉంది. అండ్ దీంట్లో 3 టైప్స్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, సిటీ, ఎకో, స్పోర్ట్స్ మోడ్ అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటు పక్కనే ఆటో హోల్డ్ బటన్ అయితే ఇచ్చాడు. అండ్ పార్కింగ్ బటన్ కూడా పక్కనే ప్రొవైడ్ చేశారు. ఇంకా మాన్యువల్ గేర్ రాడ్ విషయానికి వస్తే మాన్యువల్ గేర్ రాడ్ అయితే ఇలా ఉంటుందండి. ఇది చాలా బాగుంది. ఎలా ఉందంటే ఏరోప్లేన్ మోడ్ ఉంటాయి కదండి, ఏరోప్లేన్ టైప్లో ఇచ్చారనమాట, లెవర్ టైప్లో ఇచ్చారు. ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది అండ్ గ్రిప్పీగా ఉంది, లెదర్ రే ఫినిషింగ్ ఇచ్చారు పైన. అండ్ దీని పక్కన వచ్చేవరకే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద అయితే మనకు మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. AC వెంట్స్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న కార్ అయితే EV కార్ అనమాట. దానికి దీనికి అసలు ఏ వేరియేషన్ కూడా ఉండదు, ఇంటీరియర్ పరంగా మొత్తం సేమ్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ అయిన తర్వాత మనకి ఇక్కడ హ్యాండిల్
వీల్ మీద అయితే టాటా లోగో వస్తుంది, అది నాకు చాలా ఇష్టం. ఆ యానిమేషన్ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి కదా. అండ్ ఇక్కడ IRVM కంట్రోల్స్ కూడా ఇక్కడే ఇచ్చారు. లెఫ్ట్ది రైట్ది మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడే ఇచ్చారు అనమాట. ఇంకా రైట్ సైడ్ అయితే మనకి లైట్స్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. దాంతోపాటు AC వెంట్స్ కూడా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే వైపర్ కంట్రోల్స్ అయితే ఇస్తారు. సేఫ్టీ పరంగా బిల్ క్వాలిటీ పరంగా అవసరం అని చెప్పొచ్చు. మొత్తం కలిపి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఎయిర్ బ్యాగ్స్ అయితే మెన్షన్ చేశారు. మనకి సీట్ కుషన్ కూడా చాలా బాగుంది. వీటితో పాటు మనకి ఇక్కడ మన మిర్రర్ ఇచ్చారు. దాంతోపాటు పైన అయితే టైల్ ల్యాంప్ ఇచ్చారు. వీటితో పాటు ఇక్కడ మన సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి సన్ రూఫ్ కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీకు ఒకసారి సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా డ్రైవర్ సైడ్ సన్ షేడ్కి అయితే మిర్రర్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ప్యాసింజర్ సైడ్ చూద్దాము. ప్యాసింజర్ సైడ్ అయితే వ్యానిటీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది ఒక గుడ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ క్యాబిన్ విషయానికి వస్తే మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేవరకు ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ కార్ అనమాట. స్పీకర్స్ కూడా చూశారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 JBL స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే సీట్ అయితే హైట్ పెంచుకోవచ్చు, హైట్ తగ్గించుకోవచ్చు. ఎలక్ట్రికల్ అనమాట మొత్తం కలిపి. అండ్ AC కూడా 3 లెవెల్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్స్ విషయానికి వస్తే ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం కలిపి. అసలు బిల్డ్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా గట్టిగా అయితే ఉన్నాయి అనమాట. మనకి ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి AC వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు మనకి 45 వాట్ ఛార్జింగ్ స్లాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. AC కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కూర్చొని ఫ్రంట్ వ్యూ చూస్తే మొత్తం కార్ ఫ్రంట్ వ్యూ మొత్తం ఇలా ఉందండి. మొత్తం క్యాబిన్ మొత్తం కనబడుతుంది కదా. ఇది మొత్తం ఒకసారి ఆన్ చేసి చూస్తే, ఇంజిన్ ఆన్ చేసి చూస్తే మొత్తం దీని రంగు రుచి చక్కదనం మొత్తం కనబడుద్ది. మొత్తం లగ్జరియస్ క్యాబిన్ అయితే ఉందండి. ఇంకా బ్యాక్ సైడ్ సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. అండ్ మిడిల్ లో మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. మనం కప్స్ 7 పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా సీట్ బెల్ట్ అండ్ చైల్డ్ లాక్ సేఫ్టీ బటన్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ డోర్స్ కూడా మొత్తం JBL స్పీకర్స్. ఎక్కడ చూసినా JBL కనబడుతూనే ఉందండి. అండ్ నా హైట్ అయితే 5.5 ఇంచెస్ అనమాట. పైన రూఫ్ అయితే నాకేం తగ్గవట్లేదు, బాగానే ఉంది. నీ స్పేస్ కూడా చాలా బాగానే ఉందండి, సఫిషియెంట్గా ఉంది. అండ్ దీంతో పాటు అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. మనం లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా దూరం, ఎంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు ఈ కార్లో. ఇంకా హెడ్ రెస్ట్ విషయానికి వస్తే 5 సీట్స్కి 5 హెడ్ రెస్ట్స్ అయితే ఇచ్చాడండి. ఇది కూడా చాలా బాగుంది కుషన్ బ్యాక్ సైడ్ అనుకుంటే. ఇంకా డోర్ హ్యాండిల్స్ దగ్గర అయితే ఆటో లాకింగ్ సిస్టమ్ అండ్ దీంతో పాటు మనకి డోర్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా స్మూత్గా ఉన్నాయి అనమాట. అండ్ దీంతో పాటు బ్యాక్ సైడ్ కూడా మనకి లైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ కారు టాప్ విషయానికి వస్తే మొత్తం సాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేశారు. సన్ రూఫ్ తో పాటు ఈ సాఫ్ట్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల చాలా మెత్తగా చాలా బాగుందని, చూడడానికి కూడా చాలా లగ్జరియస్ గా ఉంది. ఇది రీసెంట్ గా లాంచ్ అయింది కాబట్టి షోరూమ్స్ లో ఎక్కువ కార్స్ అయితే లేవండి, ఒక 3 పీసెస్ మాత్రమే ఉన్నాయి. మనం ఇంకా ఈ కార్ ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి టాటా లోగో అయితే స్టీరింగ్ మీద ఇలా కనబడతా ఉంటది. దాంతోపాటు సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి, ఫోన్ కంట్రోల్స్ ఉంటాయి. ఇది వచ్చేవరకే మనం ఎలక్ట్రికల్ కార్ అనమాట. అందుకే స్పోర్ట్స్ మోడ్లో మనకి ఎంత రేంజ్ వస్తుంది, ఎక్కువ మోడ్లో ఎంత రేంజ్ వస్తుందో చూపిస్తున్నారు చూడండి. 200 చూపెడుతుంది ప్రజెంట్ అయితే. దీంతోపాటు మనకి 360 డిగ్రీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ 360 డిగ్రీ కెమెరా కూడా ఒకసారి చూపిస్తాం మీకు. దీంట్లో మొత్తం డిజిటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 2 సైడ్స్ కూడా. రేంజ్ అయితే 203 అయితే చూపెడుతుంది. అండ్ ఇది పానారోమిక్ సన్ రూఫ్ అనమాట. సింగిల్ ప్రెస్ బటన్తో మనం పానారోమిక్ సన్ రూఫ్ని అయితే ఓపెన్ చేయొచ్చు. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నైట్ టైం వెళ్ళినప్పుడు కానీ అండ్ రెయిన్ పడినప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. దీంతోపాటు 360 డిగ్రీ కెమెరా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది 360 డిగ్రీ కెమెరా అనమాట. ఈ 360 కెమెరా వల్ల మనకి పార్క్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా యూస్ అవుతుంది అనమాట. కస్టమర్ టెస్ట్ డ్రైవ్కి బుక్ చేసుకున్నారనేసి కార్ని అయితే కస్టమర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. టైల్ ల్యాంప్ చూడండి ఎలా ఉందో, మనం బ్రేక్ వేస్తే ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇందాక చూపించిన కెమెరాస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉన్నాయి. బ్యాక్ సైడ్ లోగో కింద ఉన్నాయి. మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ చేసుకోండి. దీని సౌండ్ చూడండి. ఫ్రంట్ సైడ్ డే టైమ్ DRLs అండ్ బ్యాక్ సైడ్ వచ్చేవరకు టైల్ ల్యాంప్స్ డే టైమ్ అయితే అద్దరిపోతాయి. చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది కదా డిజైన్. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు ఎంతగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ ఏదో డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మన ఛానల్లో అయితే ఫుడ్ అండ్ ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం నెక్స్ట్ ఏ వీడియో చేయాలో, ఏ కార్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.